హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి. దీనికోసం మనం ఇక్కడ ఒక హాఫ్ కిలో టమాటాలను తీసుకొని శుభ్రంగా నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 50 గ్రామ్స్ చింతపండును తీసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అలాగే 50 గ్రామ్స్ సాల్ట్ కూడా తీసుకోవాలి. అండ్ అలాగే 50 గ్రామ్స్ కారం కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న టమాటాలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మొత్తం ఒక 4 పీసెస్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను మొత్తం ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన వేరే కడాయి పెట్టేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి 2 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసేసుకొని ఇవి మనకి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, మనకి ఆవాలు మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి వేరే ప్లేట్లోకి యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి మెంతులు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అండ్ అలాగే చింతపండును కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా ఇలా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసి దానిపైన మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఇది కుక్ చేసుకోవాలన్నమాట. ఈలోగా మనం ముందుగా ఫ్రై చేసేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మనం దీన్ని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, మనకి ఇంత మెత్తగా పౌడర్లా చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, టమాటాలు కుక్ అవుతూ ఉన్నాయి. సో వీటిని ఇలా ఒకసారి మధ్య మధ్యలో మనం ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, టమాటాల నుండి వాటర్ అలా సపరేట్ అయిపోయాయి. సో ఇదంతా ఇలా మనం మిక్స్ చేసేసుకుంటూ కుక్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ టమాటా మనకి మంచిగా కుక్ అయిపోయింది. ఇదంతా మంచిగా కుక్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ అలా టైం పడుతుందండి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అలా పెట్టకూడదు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇదంతా చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 50 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 50 గ్రామ్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం ముందుగా మిక్సీ పట్టేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీనికి మనం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి నేను ఇక్కడ ఒక టీ గ్లాసు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇలా ఒక 20 వెల్లుల్లిని పొట్టు తీసి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఇలా ఆయిల్లో మనం ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, పోపు మనకి రెడీ అయిపోయింది. సో ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న టమాటా పచ్చడిని యాడ్ చేసేసుకుందాము. ఇదంతా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇవి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ అలా మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయినా టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేసుకున్నా ఉంటుంది. సో చూసారు కదా, టమాటా పచ్చడి చేసుకోవడం ఎంత సింపులో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా ఈ పచ్చడి నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.